talk about bone health, sir. సో ద లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మందికి బోన్ హెల్త్ అనేది పాడైపోతూ వస్తుంది అన్ని ఏజ్ గ్రూప్స్ కి. సో వాళ్ళు ఈచ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ బోన్ హెల్త్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పెయిన్ ని డిఫార్మిటీని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనే దాని మీద డిస్కస్ చేద్దాం సార్. సో జనరల్ గా బోన్ హెల్త్ స్టార్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. సో సి చిల్డ్రన్ ఫ్రమ్ ద రూరల్ ఏరియా and children from urban and semi-urban and mega cities. So different గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి కూడా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రూరల్ ఏరియా వాళ్ళకి ఏంటంటే దే టెండ్ టు హ్యావ్ లిటిల్ బిట్ డెఫినెట్ గా వాళ్ళకి బోన్ హెల్దియర్ కంపేర్ టు చిల్డ్రన్ ఫ్రమ్ ద అర్బన్ అండ్ సెమీ అర్బన్ అండ్ టౌన్స్ ఏరియాకి. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఒకటి ఎక్కువగా ఉంటుంది, రెండోది స్పోర్ట్స్ యాక్టివిటీ. జనరల్ గా రూరల్ ఏరియాలో పిల్లలందరూ కూడా అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారు కంపేర్ టు సిటీస్ లో ఉండే వాళ్ళకంటే. అవుట్డోర్ గేమ్ స్కోప్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ప్లే గ్రౌండ్స్ కూడా తక్కువగా ఉంటాయి. బట్ రూరల్ ఏరియాలో ప్రాబ్లం ఉండదు. సెకండ్ థింగ్ సన్లైట్ ఎక్స్పోజర్. జనరల్లీ రూరల్ ఏరియాలో వాళ్ళకి కామన్ గా సన్లైట్ ఎక్స్పోజర్ వస్తుంది. ఈవెన్ కంపారిజన్ గా ఒక ఫార్మర్ రెగ్యులర్ గా అగ్రికల్చర్ చేసే వాళ్ళకి లేదా మన సిటీలో ఉండే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు మోర్ స్ట్రాంగర్, దో దే విల్ బి థిన్ గా అనిపించిన బట్ వాళ్ళ బోన్స్ కానీ మజిల్స్ కానీ దే ఆర్ మోర్ హెల్దీ కంపేర్ టు మన అర్బన్ పీపుల్. వాళ్ళకి జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళకి ఓన్లీ వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ మూలంగానే వాళ్ళు హెల్దీగా ఉంటారు. అదొకటి. అండ్ తీసుకునే ఆహారం. రూరల్ ఏరియా వాళ్ళు మరీ ఏమో కాల్షియం రిచ్ ఫుడ్ వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకి ఏది అవైలబుల్ ఉంటుందో వాళ్ళే తింటారు. బట్ ఈవెన్ దో దే అపేర్స్ వెరీ గుడ్. మేము జనరల్ గా సర్జరీ చేసేటప్పుడు కూడాను రూరల్ ఏరియా వచ్చిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ గా రికవరీ బాగుంటుంది. అండ్ మేము వాళ్ళకి సర్వసాధారణంగా లో డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడుతుంటాము ఇన్ కంపారిజన్ విత్ అర్బన్ పీపుల్ కి. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. దే విల్ ఎక్స్పోజ్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో కంపేర్ టు అర్బన్ డెఫినెట్లీ మనం చెప్పాలి వాళ్ళు అర్బన్ పీపుల్ కంటే రూరల్ పీపుల్ ఎడ్జ్ లో ఉంటారు. దే ఆర్ అబౌవ్ కంపేర్ టు అంటే ఇన్ జనరల్ హెల్త్ లో. అండ్ ఈవెన్ ఆర్థరైటిస్ వచ్చినా కూడా ఆర్థరైటిస్ కానీ ఫ్రాక్చర్స్ వచ్చినా కూడా వాళ్ళు దే విల్ రికవర్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు అర్బన్ పీపుల్. So generally the bone health will start from childhood, schooling age group nunchi up to adults. Initial periods of lifestyle is more important వాళ్ళ bone health కాపాడడానికి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనం ఫిజికల్ యాక్టివిటీ అగ్రెసివ్ చేయలేం. సో యంగర్ ఏజ్ అప్ టు 30 years everyone has to do aggressive activity. ఎల్డర్లీలో బోన్ హెల్త్ ని పెంచుకోవాలంటే వాళ్ళు ఏమేమి చేస్తారు? డెఫినెట్ గా వాళ్ళకి పెంచాలంటే సప్లిమెంటేషన్ మీదనే ఆధారపడాలి. న్యూట్రిషనల్ సప్లిమెంట్ అండ్ మెడికల్ సప్లిమెంట్స్. ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా న్యూట్రిషనల్ సప్లిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం రిచ్ గా ఉండే ఫుడ్. సో మెనీ నేచురల్ ఫుడ్స్ ఆర్ అవైలబుల్ విత్ హై సోర్స్ ఆఫ్ కాల్షియం. సో దే హావ్ టు టేక్ అట్లీస్ట్ 5 days a week. Not every day they cannot take a calcium rich food. At least 4 to 5 days a week. If they take general, they can maintain good bone health. ఓకే సార్. ఇప్పుడు ఎల్డర్లీలో గుడ్ బోన్ హెల్త్ మెయింటైన్ అవ్వకపోతే వాళ్ళు ఫ్రాక్చర్స్ అనేవి చాలా కామన్ గా జనరల్ సర్వసాధారణంగా వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ చాలా కామన్. సో దాంతో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఆస్టియోపోరోసిస్ తోని ట్రివియల్ ఫాల్, చిన్నగా పడిన వాళ్ళు సాధారణంగా వాళ్ళు మంచం దిగుతుంటేనే మనకు ఫ్రాక్చర్ అయింది, మంచం దిగుతున్న అప్పటి నుంచి నడవలేకపోతున్నాం, కాలు ఇలా తిరిగింది అప్పుడే నడవలేకపోతున్నాం అనేది సర్వసాధారణంగా వాళ్ళ మాకు హాస్పిటల్కి వచ్చే కంప్లైంట్. సో దానిలో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ తోని ఒక సింపుల్ చెప్పాలంటే ఒక వుడెన్ పీస్, ఓల్డ్ అయిన వుడెన్ పీస్ దానికి అంత మైట్స్ వచ్చి ఎలా వీక్ అయిపోయి ఉంటుందో అలా వీక్ అవుతుంది వీళ్ళకి బోన్ ఆస్టియోపోరోసిస్ తోని. సో మైనర్ ఇంజరీస్ తోనే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో వాళ్ళకి ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో వాళ్ళకి డైటరీ సప్లిమెంట్ అండ్ మెడికల్ ఎయిడ్స్, తర్వాత వాళ్ళకి ఈ ఫాల్ ప్రివెన్షన్. సో జనరల్ గా వాళ్ళు పడకుండా ఉండడానికి అండ్
ఆస్కారం ఉంటుంది. ఎలాంటి సందర్భాలలో కింద పడిపోయే అవకాశం, ఎలాంటి సందర్భాలలో ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం. సో వాటిని ప్రివెంట్ చేయగలిగితే మాత్రం మనము ఈ కొంతవరకు కొంతలో కొంత ఫ్రాక్చర్స్ ని వాళ్ళు కాపాడకుండా లేక మైనర్ ఫ్రాక్చర్స్ ని బయటపడేయచ్చు. సపోజ్ మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ వాళ్ళకి అబౌవ్ 60 ఉన్నప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటాయి అండ్ స్పాండలైటిస్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి గిడ్డినెస్ కానీ రావడం, బ్యాలెన్స్ తప్పడం, ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ. సో వాళ్ళకి అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. ఇవి రెండు ఉంటే మనం కొంచెం వరకు కొంతలో కొంత ఫ్రాక్చర్స్ ని ప్రివెంట్ చేయగలం.